హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ ఎంతో ఇష్టమైన ఈ మామిడికాయ పచ్చడిని ఇన్స్టెంట్గా ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాము. దీనికోసం ముందుగా ఇక్కడ ఒక మామిడికాయ అయితే తీసేసుకున్నాము. ఇప్పుడు దీన్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టేసుకున్నానండి. ఇక మీరు కావాలంటే పైన పీల్ అనేది తీసుకోవచ్చు. నేనైతే అది తీయకుండానే ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లోకి అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే మన రుచికి తగ్గట్టుగా కారాన్ని కూడా వేసుకుందాము. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి. అలాగే కొంచెం జీలకర్ర, కొన్ని మెంతులు, వెల్లుల్లి రెబ్బలు 2 వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం ఇంగువ కూడా వేసుకొని ఇలా కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకోవాలండి. మెత్తటి పేస్ట్ లేకుండా ఇలా బరకగా మిక్సీ పట్టుకుందాము. మనకి రోలు ఉంటే రోట్లోనే దంచుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుందండి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి పోపు అనేది పెట్టుకుందాము. ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాము. ఇది కొంచెం హీట్ అయిన తర్వాత ఒక ఎండుమిరపకాయని తుంచి వేసుకోవాలి. అలాగే పోపు గింజలను కూడా వేసుకుందాము. ఒక 2 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసేసుకొని కరివేపాకును కూడా వేసుకోవాలి. ఈ పోపు అంతా కొంచెం వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మామిడికాయ పచ్చడిని కూడా ఒకసారి వేసుకొని సిమ్లో పెట్టుకొని కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన ఇన్స్టెంట్ మామిడికాయ పచ్చడి అనేది రెడీ అయిపోయింది. ఇది కేవలం అన్నంలోకే కాకుండా టిఫిన్స్లో కూడా ఎంతో టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇక నా ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.